ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ రూపకల్పన మాత్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. దీన్ని రూపొందించేందుకు 6 నెలల ముందు నుంచే ప్రక్రియ మొదలవుతుంది. ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎందరో సలహాదారులు, బ్యూరోక్రాట్లు పాల్పంచుకుంటారు. అలాగే వివిధ పరిశ్రమ వర్గాలకు సంబంధించి ఆర్థికవేత్తల అభిప్రాయాన్ని సైతం తీసుకుని బడ్జెట్ని రూపొందిస్తారు. బడ్జెట్ ప్లాన్ అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు అంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించి ఉంటాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మళ్ళీ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం ఎలా ఉండనుందనేది ఈ బడ్జెట్లో చెబుతారు. ఇక ఈ బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుకున్న తర్వాత హల్వా వేడుకను ఆనవాయితీగా నిర్వహిస్తారు. బడ్జెట్ రూపకల్పన కోసం శ్రమించిన వ్యక్తుల నోటిని తీపి చేయడం కోసం ఈ వేడుకలు నిర్వహిస్తారు. హల్వా వేడుక నిర్వహించిన నాటి నుంచి అధికారుల లాకిన్ పీరియడ్ ప్రారంభమవుతుంది. అంటే బడ్జెట్ రూపకల్పనలో భాగమైన అధికారులు, సిబ్బంది ఎవరూ ఇంటికి వెళ్ళడానికి వీలుండదు. నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయం పరిసరాల్లోనే వారంతా ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ డాక్యుమెంట్లను ప్రింట్ తీసే ప్రక్రియ సైతం ఇక్కడే జరుగుతుంది. అవన్నీ పార్లమెంటుకు చేరుకునే వరకు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది వీరంతా. అలాగే వారి ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడానికి వీలుండదు. అత్యవసరమైతే మాత్రం భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుకోవచ్చు. బడ్జెట్లో ఏ చిన్న సమాచారము కూడా లీక్ కావద్దనే ఉద్దేశంతో ఈ నిబంధనలు విధించారు. అలాగే సాధారణ బడ్జెట్ను నార్త్ బ్లాక్లోని బేస్మెంట్లోని ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రిస్తారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు హల్వా వేడుక జరుగుతుంది. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయంలో కిచెన్లోనే ఈ హల్వా తయారు చేస్తారు. ఈ హల్వా తయారీలో ఆర్థిక మంత్రి స్వయంగా గరిట తిప్పుతారు. ఇక బడ్జెట్ రూపకల్పనలో శ్రమించిన వారందరికీ కూడా ఈ హల్వాను కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా వడ్డిస్తారు. 1950లో ఒకసారి బడ్జెట్ లీక్ అయింది. అప్పుడు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ ప్రింట్ అయ్యేది. దీంతో ఈ బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్ను మింట్ రోడ్డుకు తరలించారు. అప్పటి నుంచి అక్కడే ప్రింట్ అయ్యేది. అయితే ఆ తర్వాత 1980లో నార్త్ బ్లాక్ బేస్మెంట్కు ఈ ప్రింటింగ్ ప్రెస్ను మార్చారు.